దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు. మీ ప్రార్థనలకు కృతజ్ఞుడై ఉంచున్నాను. The past year the Lord has preserved us all. I am grateful to God for all your prayers. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వాక్యములు. Shall we turn to Epistle of Hebrews chapter 2 verses 1 to 4. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు. Hebrews chapter 2 verses 1 to 4. Therefore we ought to give the more earnest heed to the things which we have heard, lest at any time we should let them slip. For if the word spoken by angels was steadfast, and every transgression and disobedience received a just recompense of reward, how shall we escape if we neglect so great salvation, began to be spoken by the Lord, and was confirmed unto us by them that heard him, God also bearing them witness, both with signs and wonders, and with diverse miracles and gifts of the Holy Ghost according to his own will. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఈ దినము మొదటి దినము ప్రసంగము ప్రతివారు అర్థం చేసుకోవాల్సింది ఒకటే వాక్యం. This first day of our convention, in this message, every one of you should know one thing. సంవత్సరం మీద సంవత్సరము దయగల దేవుడు మనకిస్తున్నాడు. Our gracious God is giving us year by year. పోయిన సంవత్సరం ఎంతో మంది చనిపోయారు. దేవుని కృప నూతన సంవత్సరం దేవుడు చూపించాడు. Last year many have passed away, but by the grace of God the Lord has given us this new year. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదివినప్పుడు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకొందుము. When we read here in Hebrews chapter 2, how can we escape if we neglect so great salvation? ఇంత గొప్ప ఎలాగూ తప్పించుకొందుము. How shall we escape if we neglect so great salvation? సహోదర సహోదరి, ఈ రక్షణ ఎలాగూ ప్రారంభించబడ్డది అనేది మొట్టమొదటి తెలుసుకోవాలి. Dear brother and sister, first of all you have to understand how this salvation began. నువ్వు మారు మనసు పొందుతున్నావు, బాప్తిజం పొందుతున్నావు, పరిశుద్ధాత్మ కూడా పొందుకుంటున్నావు. You are repenting for your sins, you have taken water baptism and even the anointing of the Holy Spirit. కానీ రక్షణ ఎలాగూ దేవుడు ఈ భూమి మీద తీసుకుని వచ్చినాడు అనేది సత్యమును ఎప్పుడైనా నువ్వు ధ్యానించావా? But did you never meditate on this topic, that how did the Lord bring salvation upon this earth? హెబ్రీ 2:2 చదువుతున్నాము, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ద్వారా ఈ రక్షణ మనకు వచ్చినది. In Hebrews chapter 2 verse 2 we read that we received this salvation by the words spoken by the angels. రెండవది యేసు బోధించుట చేత ఆరంభమైనది. And secondly it began by Jesus, he spoke this word. మూడవది సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఈ రక్షణ స్థిరపరచబడ్డది. This salvation was steadfast, it is confirmed by signs and wonders and diverse miracles. వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేత ఈ రక్షణ బలపరచబడ్డది. And also this salvation was strengthened by many kinds of gifts of the Holy Spirit. వారితో కూడా సాక్ష్యములు ఇచ్చుచుండగా ఆ సాక్ష్యము ఈ దినం వరకు ఈ బైబిల్ మనం నమ్ముచున్నాము. God also bearing them witness, and by that today we are able to believe this word of God. మన పితరులు మన తాత ముత్తాతలు ఏదైతే విన్నారో ఆ వినిన వారి చేత Whatever our forefathers have heard, what we have heard, it is confirmed by God giving witness about it. ఇన్ని చివరిగా ఏడవది
కల్వారి సిలువలో యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మరణించడం ద్వారా ఈ రక్షణ అనేది ఈ ప్రపంచంలోనికి వచ్చినదని ఈ 7 కార్యములు నువ్వు గ్రహించాలి. That's why at last Jesus came to this world. He died on the cross of Calvary, and because of that this world has won the salvation which was given by Christ. మొట్టమొదట మనం చూసినప్పుడు When we consider the first thing, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదివినప్పుడు, when we turn to Deuteronomy chapter 33 verse 2, దేవదూతల ద్వారా అనగా దేవదూతల సమూహంతో బయలుదేరిన పరమ తండ్రి బయలుపరిచిన ఆ యొక్క వాక్కులు మాటలు. here we read about the words of the Lord which were of angels. యెహోవా సియోను నుండి వచ్చెను, వేవేల పరిశుద్ధ సమూహములు మధ్య నుండి ఆయన వచ్చెను అని చదువుచున్నాము. Here we read that the Lord came from Sinai and he came with 10,000 of saints. ఆయన కుడి ప్రక్కన అగ్ని జ్వాలలు మెరియుచుండెను, అదే ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు కట్టడములను బోధించెను. From his right hand went a fiery law for them, and these are the 10 commandments which the Lord has given us by the law. నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వాక్యంలో చదివినప్పుడు, When we turn to Exodus chapter 24 verse 12, మనం ఏం చదువుతున్నాము? what do we read here? చదవండి. And the Lord said unto Moses, Come up to me into the mount and be there, and I will give thee tables of stone and a law and commandments which I have written, that thou mayest teach them. అప్పుడు యెహోవా మోషేకి, నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చిదనగా, దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవుడు ఆ సీనాయి కొండ మీద దేవుడు రాతి పలకలను ఇచ్చి దేవుడు ఆ వాక్కులను భూమి మీద పాత నిబంధన ప్రజలకు పంపి ఉన్నాడు. On Mount Sinai the Lord has given the tables of stone, the commandments, and in the Old Testament the commandments was given to the people. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 53వ వాక్యంలో చదివినప్పుడు, When we turn to Acts chapter 7 verse 53, దేవదూతల ద్వారా ధర్మశాస్త్రమును మీరు పొందితిరి అని మనం గ్రహిస్తున్నాం. here we read that the law was given to us through the angels. అందుకొరకే సీనాయి పర్వతములో వేవేల దూతలు దిగి వచ్చినప్పుడు ప్రభు అందులో నుంచి మాట్లాడిన పలుకు ధర్మశాస్త్రమే ఒక రక్షణ అనేది ఈ భూమి మీద ఒక సువార్తగాను అది బయలుదేరినట్లుగా చూస్తున్నాం. That's why when the Lord descended on Mount Sinai with all 10,000s of his saints and angels, this law was given to his people and the commandments were given, and today we are able to have those in our hands. సహోదర సహోదరి, అది పాత నిబంధన కాలంలో సీనాయి పర్వతం నుంచే ఆ సువార్త ప్రారంభించబడ్డట్లుగా రక్షణ ప్రారంభింపబడ్డట్లుగా చూస్తున్నాం. Dear brother and sister, right from Mount Sinai we can see this gospel was given and the salvation has begun from that place. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు బోధించడం ద్వారా ఈ రక్షణ ప్రారంభించబడ్డది. Secondly, by the teachings of Jesus this salvation has begun. యేసు ప్రభు ఏమంటాడు? What did Jesus say? నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు గాని దాన్ని నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను. I have not come out to strike out the law. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం బయలుదేరింది. And through Moses the law was given. యేసు ప్రభు దాన్ని ఆత్మీయంగా భూమి మీద కొత్త నిబంధన కాలంలో నెరవేర్చాడు. In the New Testament when we see spiritually Jesus fulfilled on the face of the earth. అందుకొరకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివినప్పుడు, When you go home and read Matthew chapter 5, chapter 6 and chapter 7, కొండ మీద ప్రసంగం చేయటకు ప్రారంభించినప్పుడు ధర్మశాస్త్రమును ఎత్తి చూపించి దాన్ని మార్చివేస్తున్నాను లేకుంటే నూతన పరుస్తున్నానని కొత్త నిబంధన వాక్యమును చెప్పి ఉన్నాడు. when Jesus gave sermon on the mount, Jesus also he displayed all the law and he showed forth people the words of the law, and he said, I have come down to change this law. అందుకొరకే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సత్యమును యేసు ప్రభు వెలుగులో, when we see Lord Jesus has brought the truths of the law into light.
యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5 వాక్యములు చదివినప్పుడు, when we read John the Gospel chapter 3 verses from 3 to 5, అక్కడ పరలోక రాజ్యంను గురించి యేసు ప్రభు బోధించాడు. here Jesus preached about the kingdom of heaven. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Here Jesus answered to him and said, except a man is born again, he cannot see the kingdom of heaven. ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తున్న గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు. Except a man be born of water and of the Spirit, he cannot enter into the kingdom of God. పరలోక రాజ్యం పోవాలంటే నువ్వు కొత్తగా జన్మించాలని, బాప్తీసం పరిశుద్ధాత్మ పొందాలని యేసు ప్రభు చెప్పాడు. Jesus said to enter into the kingdom of heaven, you should born again, you must be born of the water and of the Spirit. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22లో మనం చూచినప్పుడు, when we read about Jesus in Acts of Apostles chapter 2 verse 22, అక్కడ దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వానిగా మీకు కనపర్చెను. here we read that Jesus of Nazareth, a man approved of God among you by miracles and wonders and signs. మార్కు సువార్త 16వ అధ్యాయం 20 వాక్యంలో, when we turn to Mark the Gospel chapter 16 verse 20, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియలను వాక్యంను స్థిరపరచుచుండెను. and they went forth and preached everywhere, the Lord working with them and confirming the word with signs following. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించెను అని మనం చూస్తుంటున్నాం. We read that the Lord has given many gifts, diverse gifts of the Holy Spirit. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో చదువుతున్నాము. That's why when we turn to Ephesians chapter 4 verse 8, ఆయన ఆరోహణుడు అయినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను, గిఫ్ట్ వరములను అనుగ్రహించెను అని మనం చూస్తున్నాం. that's why when he ascended upon high, he led captivity captive and gave gifts unto men, we read here. యాకోబు 1వ అధ్యాయం 17వ వాక్యంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది జ్యోతిర్మగు తండ్రి యొద్ద నుండి వచ్చును, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహింపబడెను. Here in James chapter 1 verse 17 we read, every good gift and every perfect gift is down from the Father of lights, with whom is no variableness, neither shadow of turning, and the Lord has given many gifts of the Holy Spirit. 1 కొరింథీ 12వ అధ్యాయము 7 నుంచి 9 వాక్యములు మనం చదువుదాము. Shall we read 1 Corinthians chapter 12 verses from 7 to 9? But the manifestation of the Spirit is given to every man to profit withal, for to one is given by the Spirit the word of wisdom, to another the word of knowledge by the same Spirit, to another faith by the same Spirit, to another the gifts of healing by the same Spirit. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. పరిశుద్ధ పౌలు అంటాడు, ఈ వరముల చేత సంఘమును బలపరిచి స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. And here St. Paul says, through these gifts the Lord is strengthening the church, the Lord is establishing the church. యేసు ప్రభు బోధించిన చేత, అపోస్తలులు సూచక్రియలు చేయట చేత ఈ యొక్క గొప్ప రక్షణ భూమి మీదకి స్థిరపరచబడ్డది. This great salvation is confirmed by the teachings of our Jesus and by diverse kinds of signs and wonders by the apostles. ఇంత గొప్ప రక్షణ ఎలాగ వచ్చి ఉన్నది అనేది మనం గ్రహించాలి. That's why first of all we should understand how we received such a great salvation. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం చదివినప్పుడు, when we turn to Matthew the Gospel chapter 1 verse 21, మత్తయి 1:21, Matthew chapter 1 verse 21, And she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. And the word name Jesus, when we say, the meaning of it is Savior. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును గనుక యేసు అని పేరు పెట్టును. For he shall save his people from their sins. That's why he is named Jesus. సోదర సహోదరి, రక్షణ అనేది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా భూమి మీదకి వచ్చి ఉంటున్నది. Dear brother and sister, this salvation has come to this world through our Lord Jesus. లూకా సువార్త 1:68-75 వాక్యంలో చదివినప్పుడు, When we turn to Luke the Gospel chapter 1 verses from 75 downward, ప్రభువైన యేసు ఇశ్రాయేలు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. here we read that to give us the knowledge of salvation unto his people by the remission of their sins, to lift up the horn of salvation, the Lord has come to this world and confirmed this salvation. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. And to perform this, the Lord spoke through the forefathers, the holy fathers. మనము శత్రుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు కలిగెను. That's why that he would grant us this salvation, that we being delivered out of the hand of our enemies might serve him without fear in holiness and righteousness before him all the days of our life. రక్షకుడు యేసు ప్రభు. Our Savior is Jesus ఈ Christ. రక్షణ యేసు. Through Jesus, salvation has come to this world. ఈ గొప్ప రక్షణ ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు? Why does the Lord give us so great salvation? విశ్వాసులందరూ సత్యమును గ్రహించాలి. All the believers should understand this truth. ఎందుకు దేవుడు ఈ రక్షణ మనకు సిద్ధపరిచి ఇచ్చాడు? Why does the Lord prepare this salvation for us? మొట్టమొదట ఆ చదివిన వాక్య భాగంలో మనము నీతిగాను ఉండుటకు దేవుడు మనకి ఈ రక్షణ ఇచ్చెను. First of all, in the portion we have read now, the Lord has given us this salvation so that we may become righteous. దేవుడు రక్షణ ఇచ్చిన కారణం ఏంటంటే ఈ భూమి మీద మనం నీతిమంతులుగా జీవించటకే ఈ గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. The reason for the Lord giving us this great salvation is that we should live as righteous people on the face of the earth. రోమ 5:9 వాక్యం చదివినప్పుడు, When we turn to Romans chapter 5 verse 9, ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. are justified by the blood of our Jesus. అందుకొరకే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వారిలో మరణించి రక్తమును కాచి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చాడు. That's why Jesus came to this world. He died on the cross of Calvary. He shed all his blood for us. By his blood he has justified you and me. ఆయన రక్తంలో కడిగి మన నీతిమంతులుగా మార్చి నీతిగా బ్రతకమని చెప్పాడు. He has washed us by his blood. He has justified us and he told us to live a righteous life. అందుకొరకే మత్తయి 5:6-7లో నీతిగల జీవితమును రాసి బోధించాడు. That's why Jesus wrote in Matthew chapter 5, 6 and 7 chapters about the life of righteousness. ముఖ్యంగా మత్తయి సువార్త 3:15-16 వాక్యంలో చదివినప్పుడు, Most important thing is Matthew chapter 3 verses 15 and 16 when we read. మొట్టమొదట రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాము. Firstly, we are justified by the blood of Jesus. రెండోది బాప్తిసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. Baptism, we become righteous in the sight of God. చదవండి మత్తయి 3:15-16. Matthew the Gospel chapter 3 verses 15 and 16. And Jesus answering said unto him, Suffer it to be so now, for thus it becometh us to fulfill all righteousness. Then he suffered him. And Jesus, when he was baptized, went up straightway out of the water, and lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove and lighting upon him. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చిన గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావనము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మూడవది రోమ 14:17లో మనం చదువుతున్నాము. Thirdly, when we turn to Romans chapter 14 verse
భోజనం పానీయం కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందరి ఆనందమహించినది. Here we read about the kingdom of God is not meat and drink, but righteousness and peace and joy in the Holy Ghost. ఈ నీతి అనేది పరిశుద్ధాత్మ వలన దొరుకుతున్నది. We receive this righteousness through the Holy Spirit. మారు మనసు బాప్తిసము పరిశుద్ధాత్మ ద్వారా ఒక మానవుడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. A man become righteous through repentance, through water baptism, and by receiving the Holy Spirit. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? What did Jesus say? మత్తయి 5:20 వాక్యములో, Matthew chapter 5 verse 20. శాస్త్ర నీతి కంటేను పరిసర నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. Here Jesus said unto them that except your righteousness shall exceed the righteousness of the scribes and Pharisees, ye shall in no wise enter into the kingdom of heaven. అందుకో సోదరా సోదరి, పాత నిబంధన కాలం కంటే నీ నీతి నా ఈ భూమి మీద నీతిమంతులుగా జీవించట కొరకే ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. That's why, dear brother and sister, our righteousness must exceed the righteousness of the Old Testament saints. For that sake the Lord has given us his righteousness in this New Testament period. రెండోది ఏంటిది? The second thing is, నువ్వు పరిశుద్ధంగా జీవించటకే ప్రభు ఈ రక్షణ నీ కొరకు సిద్ధపరిచాడు. for you to live a holy life, the Lord has prepared this salvation for you. పాపులుగానో అపవిత్రులుగానో దుర్మార్గులుగానో దుష్టులుగానో వేశ్యదారులుగానో లేకుంటే ఈ లోకంలో మనము నశించిపోయేవారుగా జీవించటకు దేవుడి రక్షణ మన కొరకు సిద్ధపరచలేదు. The Lord has not prepared this salvation for us to live as sinners or wicked people or like Pharisees or like hypocrites and also the wicked people in this world. మొదటి పేతురు 15:16 చదివినప్పుడు, When we turn to 1 Peter chapter 1 verses 15 and 16, మిమ్మును పిలిచిన as the Lord has called you is holy, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. be holy in all manner of conversation. ఇది ప్రభు పేతురు మనకు బోధించిన సత్యం. This is the truth Peter has declared unto us. మన దేవుడు ఆరాధించుకునే దేవుడు కాదు, మన దేవుడు పరిశుద్ధ దేవుడు. Our God is not a God who is not just to be worshipped, but he is a holy God. ప్రభు నీకు నా కొరకు రక్షణ సిద్ధపరిచింది పరిశుద్ధ జీవితం చేయుట కొరకే సిద్ధపరిచాడు. The Lord has prepared salvation for your sake and for my sake, so that we may live a holy life. అందుకొరకే మొదటి తెస్సలోనిక 4:3-7 వాక్యం పైన పౌలు ఏమంటాడు? That's why what did St. Paul say in 1 Thessalonians chapter 4 verses from 3 to 7. మొదటి తెస్సలోనిక 4:3-7 చదవండి. Read 1 Thessalonians chapter 4 verses from 3 to 7. For this is the will of God, even your sanctification should abstain from fornication, that every one of you should know how to possess his vessel in sanctification and honor, not in the lust of concupiscence, even as the Gentiles which know not God, that no man go beyond and defraud his brother in any matter, because that the Lord is the avenger of all such, as we also have forewarned you and testified. For God hath not called us unto uncleanness, but unto holiness. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయం పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. పరిశుద్ధులుగా ఉంటకే దేవుడు పిలిచాడు గాని అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. For God hath not called us unto uncleanness, but unto holiness. అందుకొరకే దేవుడు గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. That's why the Lord has given us this great salvation. అందుకొరకు కల్వారి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. That's why Jesus died on the cross of Calvary for your sake and my sake. తన పరిశుద్ధ రక్తం నీ కొరకు నా కొరకు కార్చాడు. He shed his holy blood for yours and my sake. తన రక్తం ద్వారా మన పరిశుద్ధులుగా తీస్తున్నాడు. That's why by his blood he is making us holy. నువ్వు పాపం చేసినప్పుడు అపవిత్రమైనప్పుడు నీవు పడిపోతున్నప్పుడు తన రక్తంలో కడిగి తిరిగి పరిశుద్ధులుగా నిలబెడుతున్నాడు. When you sin against God, when you fall into your sin, the Lord is washing you by his blood and is making you to stand as a holy generation unto God. అందుకొరకు మన శరీరం పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రమైన శరీరంగా ఉండకూడదు. అలాగైతే గొప్ప రక్షణ
That's why our body should be holy. No uncleanness should be seen in our body. If some uncleanness is seen in our body, it means that we are neglecting this great salvation. హెబ్రీ 12:14 చదువుతున్నాము. We read in Hebrews chapter 12 verse 14. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు. Without holiness no man can see the Lord. అందరితో సమాధానం కలిగి ఉంటే పరిశుద్ధత. Being following peace with everyone is holiness. సహోదర సహోదరి, నీ శరీరము పరిశుద్ధం ఉండాలి, అందరితో సమాధానం కూడా నువ్వు ఉండాలి. That's why, dear brother and sister, your body should be holy, and not only that, you should follow peace with all men. ఇదే పరిశుద్ధత అని పరిశుద్ధ పౌలు అంటాడు. This is called as holiness, says St. Paul here. అనేకులు ఇతరులను క్షమించలేకపోతున్నారు. Many are not able to forgive others. నూతన సంవత్సరం వచ్చింది, అయినను భార్య మీద కోపము, భర్త మీద కోపము, ఇద్దరు క్షమించుకోలేని స్థితిలోనే బైబిల్ పట్టుకొని గుడికి వస్తారు. And now still you are angry with your wife, you are angry with your husband, but still you take Bible in your hand and you come to attend the meetings. ఒకరినొకరు క్షమించలేని ఒక స్థితిలోనే జీవిస్తున్నారు. You are still living in a state not able to forgive each other. తల్లిదండ్రులు పిల్లలను క్షమించలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులను క్షమించలేకపోతున్నారు. Parents are not able to forgive their children, children are not able to forgive their parents. 2 దినాల ముందు ఒక అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను. అమ్మాయి అంటది, "నేను నా తల్లిని నేను క్షమించను" అంటది. 2 days before I spoke to a girl, that girl said, I cannot forgive my mother. మా తల్లి నా విడిచిపెట్టి వెళ్ళిపోయింది కనుక నేను క్షమించను అని అంటది. Because my mother has left me, that's why I cannot forgive my mother, she says. ఎంతగా వివరించి చెప్పినా గానీ నేను క్షమించను అంటది. I explained her so much, but still she was saying that I cannot forgive my mother. అలాగే ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు క్షమించలేకపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలను క్షమించలేకపోతున్నారు. Likewise, many children are not able to children. బైబిల్లో రాయబడ్డది, నువ్వు ఇతరులను క్షమించినట్లయితే నీ పాపం కూడా పరలోక తండ్రి క్షమించడు అని రాయబడ్డది. It is written in the word of God that if you are not able to forgive the sins of others, your sins also will remain and the Lord cannot forgive you. నీతిమంతులుగా జీవించటకును పరిశుద్ధులుగా జీవించటకునే ఈ గొప్ప రక్షణ నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడ్డది. The Lord has prepared this great salvation for us to live a holy life and a righteous life. మూడోది ఏంటిది? The third thing is, ఆయనను సేవించ కొరకే ఈ రక్షణ సిద్ధపరచబడ్డది. This salvation is prepared so that we may serve our God. యెషయా 56వ అధ్యాయము, When we turn to Isaiah chapter 56, 6వ వాక్యంలో చదివినప్పుడు, when we read verse 6, చదవండి. Also the sons of the stranger that join themselves to the Lord to serve him and to love the name of the Lord, to be his servants, everyone that keepeth the Sabbath from polluting it and taketh విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులకు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. ఇక్కడ ఇంగ్లీష్ లో చదివినట్టే సర్వ్ హిమ్ అంటే ఆయనను సేవించట కొరకే దేవుడు తీసుకొని వచ్చాడు. Here we read here, the Lord has brought us here so that we may serve him. యేసుక్రీస్తు దాసులై ఉన్నవారు యేసుక్రీస్తుకు సేవిస్తారు అని ఇంగ్లీష్ లో చదువుతున్నాం. That's why the servants of Jesus will serve him, we read here in English. దేవుడు మనం రోడ్లలో తిరుగుతున్నప్పుడు, దేవుని ఎరగని వారిగా జీవించినప్పుడు మనను రక్షించి దేవుని యొక్క సంఘాన్ని తీసుకొచ్చి దేవుని సేవించటకును ఆరాధించటకును దేవుడు తీసుకొచ్చాడు. When we knew not God, we are on the roads roaming here and there, but still the Lord loved us, brought us here, brought to the church of God, and Lord has saved us so that దేవుడి గొప్ప రక్షణకి ఇచ్చిన కారణం ఏంటంటే నువ్వు అనుదినం దేవుని సేవించాలి. ఈ దినములు అనేకులు ఆదివార కూటం బైబిల్ స్టడీ టారీ మీటింగ్ కి వెళ్ళడం లేదు. That's why the Lord has given us so great salvation. That's why you should every time you should serve God, but many are not able to attend the tarrying meetings and Sunday service and Bible studies. నాలుగోది ఏంటిది? The fourth thing is, మనల్ని శత్రువు చేతి నుండి మనల్ని ద్వేషించు వారి నుండి తప్పించుటకు ఈ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించెను. The Lord has given us this salvation so that we may be delivered out of the hand of our enemies and serve him without fear. మన శత్రువులు ఎవరు? Who are our enemies? సాతానుడు, వ్యాధి, మరణము, చేతబడి శక్తులు, అనేక కారణములను బట్టి అనేకులు శత్రువు చేత బాధింపబడుతున్నారు. Satan, sickness and many kinds of diseases, satanic powers, witchcraft powers are all our enemies, and many are tormented by all these enemies.
కారణములు బట్టి నిన్ను విడిపించుటకే ప్రభు ఈ గొప్ప రక్షణ నీ కొరకు సిద్ధపరిచాడు. The Lord has prepared this great salvation so that you may be delivered from all these four things. కనుక మొట్టమొదట నీతిగాను పరిశుద్ధంగా జీవించుట కొరకు, Firstly, the Lord has given us salvation to be holy and righteous, దేవుని ఆరాధించి సేవించుట కొరకు, to worship the Lord and to serve the Lord, శత్రు చేతిలో నుండి నిన్ను విడిపించుట కొరకు. to be delivered from the hand of our enemies. దేవుడు గొప్ప రక్షణ మన కొరకు ఈ భూమి మీద యేసయ్య ద్వారా సిద్ధపరిచాడు. The Lord has given us this great salvation through our Lord Jesus Christ. అన్యులమైన మనము ఆయన పక్షంలో చేరుట కొరకే ఈ గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. The Lord has prepared this great salvation so that we the Gentiles may come to serve the Lord. అందుకొరకు యోహాను 12:26 ఏమంటున్నాడు యేసు ప్రభు? That's why what do we read in John chapter 12 verse 26? ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింప, Me should follow me. కొలస్సీ 3:24 ఏమంటున్నాడు? What do we read in Colossians chapter 3 verse 24? ప్రభు వల్ల స్వాస్థ్యంగా ప్రతిఫలంగా పొందేదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనపూర్వముగా చేయుడి, మీరు తప్పించుకొనుటకు ఈ రక్షణను దేవుడు ఇచ్చెను. Knowing that of the Lord ye shall receive the reward of the inheritance, for ye serve the Lord Christ. సోదర సోదరి, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఇటువంటి ఒక ఉన్నతమైన జీవితం చేయటకే నీ గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. Dear brother and sister, to live such a lofty life, the Lord has prepared this great salvation for you. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు ఎలాగో తప్పించుకొందు అని పౌలు రాస్తున్నాడు. Here St. Paul writes saying that how shall we escape if we neglect so great salvation? దేవుని నా మహిమ కలుగును గాక. బెంగళూరు కన్వెన్షన్ కి వెళ్ళాను. I went to a Bangalore convention. పాస్టర్ కేసి వర్గీస్ కాలములో తర్వాత పాస్టర్ అరుల్ దాస్ తోని వెళ్ళాను. I went there during the period of our Pastor K.C. Varghese and when Pastor Arul Das was there. అందరూ హంపి బృందావన్ చూద్దామని పోతున్నారని ఒక బస్సు మాట్లాడితే నేను కూడా ఎక్కాను. That's why everyone they went to see Hampi Buddha, so they hired a bus and I went along with them. నేను అక్కడికి వెళ్ళి వచ్చి తిరిగి ఆంధ్రకు వచ్చిన తర్వాత పాస్టర్ కేసీ వర్గీస్ ఉత్తరం రాస్తున్నాడు, లెటర్ రాస్తున్నాడు. I visited there, I came back to Andhra, then Pastor K.C. Varghese had written a letter to me. నువ్వు హంపి బృందావన్ చూడడానికి వెళ్ళావట నాకు తెలిసింది. I came to know that you went to see Hampi Buddha. అప్పుడు ఈ వాక్యం చెప్పాడు, ఇంత గొప్ప రక్షణ ఎలా నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోందు అని వాక్యం రాశాడు. Then he wrote to me saying that how shall you escape great salvation? అప్పుడు నా హృదయంలో ఆ మాట రాసుకొని ఇంతవరకు ఈ సైట్ సీయింగ్లు పోవడానికి నేను ఇష్టపడను. From that day onwards I wrote this word in my heart and never I went to sightseeing. సోదర సోదరి, భూమి మీద నువ్వు ఏది కూడా నీ సంతోషం కొరకు సుఖభోగంతో ఏదో ఎంజాయ్ చేయాలని సంతోషించాలని చేస్తున్నావే, అదంతా నీ రక్షణకు నష్టం తీసుకొని వస్తుందని మర్చిపోవద్దు. That's why, dear brother and sister, do not forget that to enjoy this life you are going here and there and you are happy with that things, but you should know that you are neglecting, you are losing this great salvation. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకునే మాటకు ఒక 2-3 ఉదాహరణలు చెప్తున్నాను. I want to give 2-3 examples for this verse. How can we escape if we neglect so great salvation? పాత నిబంధన కాలములో వారు తప్పించుకోలేకపోయారు, అది మీ ముందు పెడుతున్నారు. In the Old Testament they were placed before you those situations. నోవా కాలములో 120 సంవత్సరాలు ఆయన ప్రసంగం చేస్తూ వచ్చాడు. In the days of Noah, when we see he preached for 120 long years. రక్షణ గురించి ఆయన సువార్త ప్రకటించాడు. He gave the gospel for salvation. జలప్రళయం రాబోతున్నది, మీ ఓడలోనికి వెళ్ళండి అని సువార్త ప్రకటించాడు. He preached the gospel to them saying that a great flood is going to come, enter into the ark. సోదర సోదరి, 120 సంవత్సరాలు ప్రసంగించినా గాని ఒక్క కుటుంబం కూడా రక్షింపబడలేదు, ఆ రక్షణను కోరుకోలేదు. Even though he preached for 120 years, even a single family was saved in those days. A single family couldn't escape in those days. తన కుటుంబం మాత్రమే రక్షింపబడ్డది. Only his family was saved in those days. జలప్రళయం రాబోతున్నది, దేవుడు
తుడిచివేస్తాడని చెప్పినా గాని ఎవరికి అర్థం కాలే. He preached the gospel to them saying that this whole world is going to perish by the flood, but still no one is able to accept that word. అలాగే చెప్తూ 120 సంవత్సరాలు చెప్పాడు. He went on preaching the same word for 120 years. కానీ ప్రజలు నమ్మలేదు. But still the people couldn't believe him. రక్షణను తృణీకరించాడు. They have neglected, they despised the salvation. అంత గొప్ప రక్షణను వారు నిర్లక్ష్యం చేశారు. They have neglected so great a salvation. వారి చేతులతోనే ఓడ చేశారు. With their own hands they prepared the ark. కానీ ఆ ఓడ రక్షిస్తుందని వారు నమ్మలేదు. But they couldn't believe that ark will save them. వారు చేశారే గాని అందులో ప్రవేశించలేదు. They prepared the ark, but they couldn't enter into the ark. జలప్రలయం వచ్చింది, అందరిని చంపేసింది. The flood came and everyone perished in those days. కానీ రక్షణ ఎవరు పొందలే. No one could receive the salvation. నోవా చెప్పిన వారు అంగీకరించినందు వల్ల ప్రజలందరూ జలప్రలయం చేత నశించిపోయారు. Because the people in those days, they couldn't accept the word of Noah. He preached to them. Because of that, they all perished by the flood. రెండవది లోతు గురించి చూస్తున్నాం. Secondly, we see about Lot. లోతు కాలములు కూడా వారి కుటుంబానికి ఆ దేశానికి ఒక రక్షణ సువార్త ప్రకటించారు. Even in those days, a gospel of salvation was preached to Lot and his family. సొదొమ గొమొర్రాలో పాపం నిండిపోయి ఆ పాపము కేకలు వేస్తున్నప్పుడు పరలోకంకి వెళ్ళిపోయింది. When Sodom and Gomorrah was full of sin, their cry reached the heavens. దాని మొర దేవుని యొద్దకు పోయి చేరింది. The cry reached to the ears of the Lord. దేవుడు అగ్ని గంధకములను పంపించి ఆ సొదొమ గొమొర్రా పట్టణమును కాల్చివేశాడు. The Lord has rained fire and brimstone beyond the cities of Sodom and Gomorrah, and because of that, that city is perished. లోతును వారి కుటుంబమును దేవుడు హెచ్చరిక చేసినా గాని వారు నిర్లక్ష్యం చేసినారని చూస్తున్నా. But the Lord has warned Lot and his family, but still Lot lingered in that place and they have neglected this salvation, it is said. ఆదికాండం 19వ అధ్యాయం 16-17 వాక్యములు చదవండి. Read Genesis chapter 19 verses 16 and 17. And while he lingered, the men laid hold upon his hand, and upon the hand of his wife, and upon the hand of his 2 daughters, the Lord being merciful unto him. And they brought him forth, and set him without the city. And it came to pass, when they had brought them forth abroad, that he said, Escape for thy life, look not behind thee, neither stay thou in all the plain, escape to the mountain, lest thou be consumed. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యుడు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని ఆ ఊరి బయట నుంచిని. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, దేవుని నామము మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ లోతు కుటుంబమును దేవదూతలు బలవంతం చేసి బయటికి తీసుకొచ్చి పారిపోండి, ఆ పర్వతంలోకి ఎక్కిపోండి అని చెప్తుంటున్నారు. Here we see the angels forcibly they brought Lot and his family outside the city and they said escape to that mountain. ఇంగ్లీష్ లో రాయబడ్డది ఎస్కేప్, తప్పించుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు. Here it is said escape to that mountain. వారు తడువు చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. But still they lingered and they neglected. దేవుని ప్రేమ కనికరించి చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు. And by the love of God the Lord showed compassion towards them and they took hold of their hand and they brought them out. ఆ నిర్లక్ష్యము లోతు భార్యలో బహు Negligence is seen in a higher degree in the life of Lot's wife. తన బంగారము, తన వస్త్రములు, తన పిల్లల పెళ్లిలకు సిద్ధపరిచినది అన్ని లోపల ఉన్నది, తాను తట్టుకోలేకపోయింది, ఇట్లా వెనుకకు తిరిగి చూసింది అంతే. All the gold and what all things she prepared for the marriage of her daughters were in that city and she turned back to the city to see what is happening. వెంటనే ఉప్పు స్తంభంగా మార్చబడ్డది. And she became a pillar of salt. తప్పించుకోలేకపోయింది. She is not able to escape her life. ఆ గొప్ప రక్షణ నిర్లక్ష్యం She చేసింది. neglected so great salvation. ఇప్పటికీ ఆ ఉప్పు స్తంభం ఇశ్రాయేలు దేశంలో ఉంది. Even now we can see that pillar of salt in the land of Israel. సోదరా సోదరి, నిర్లక్ష్యం అనేది ఇప్పుడు సంఘములో పెరిగిపోతుంది. Now when we see negligence is increasing in the church now. సేవకుల విశ్వాసులో నిర్లక్ష్యమైనది అధికమైతుంది. In the servants of God and believers' life, when we see they are now seen in a most negligent state. నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు
St. Paul writes here, how can we escape if we neglect to the great salvation? చివరికి లోతు తన ఇద్దరు కూతురు కూడా పర్వతంకి ఎక్కిపోమంటే ఊరు అనే స్థలంలో పోతానని చెప్పేసి వారు నడిపింపు లేకుంటే దేవుని ఆలోచన తృణీకరించినందువల్ల శాపగ్రస్తమైన కుటుంబంగా మార్చబడ్డది. And after that, when we see Lot and his two daughters, the Lord said, escape to the mountain, but they went to the small city which was nearby, and because of that they became a cursed generation. సోదరా సోదరి, యేసు ప్రభు నోటితో నుంచి చెప్పిన సత్యంని నేను మీకు ముందు పెడుతున్నాను. That's why, dear brother and sister, I place before you the words of Jesus which he spoke with his own mouth. మత్తయి సువార్త 24:27 When we turn to Matthew the Gospel chapter 24 verse 27, నోవా దినములో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండునని వ్రాయబడింది. Here it is said, how it was seen in the days of Noah, it shall be in the days of the Son of 7:26 ఏం చెప్తున్నాడు? What did Jesus say in Luke the Gospel chapter 17 verses 26 to 28? నోవా దినములో జరిగినట్లు మనుష్య కుమార్ దినములోను జరుగును. నోవా ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని నాశనం చేసెను. And it was in the days of Noah, so shall be it also in the days of the Son of Man. They did eat, they drank, they married wives, and they also gave in marriage until the day Noah entered into the ark, and the flood came and destroyed them all. మీ కళ్ళ ముందు ఈ 4 కార్యములు జరుగుతున్నవా లేదా అనేది గ్రహించండి. That's why examine and see whether these 4 things are happening before your eyes. మనుషులు తినుచు త్రాగుచూ జీవిస్తున్నారు. పెళ్లికి ఇచ్చి పెళ్లి తీసుకునే ఒక అతి ఆత్రపడుతూ వారు జీవిస్తున్నారు. Here we see that people, they eat, they take in marriage. అదే ప్రకారం యేసు ప్రభు అన్నాడు, లోతు దినములు ఎలా జరిగిందో అలాగే మనుష్య కుమారుని రాకడలకు జరుగుతుంది. Likewise also it is said, as in the days of Lot, so shall be in the days of the Son of Man. జనులు తినుతూ త్రాగుచు, people they did eat and drank, అమ్ముచు వారు నాటుచు, they bought, they sold, ఇండ్లను కట్టుచుండిరి, they planted, they builded. లోతు సొదొమ విడిచిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకం కురిసి వారిని నాశనం చేసెను. But the same day that Lot went out of Sodom, it rained fire and brimstone from heaven and destroyed them all. మీ ఊర్లోను దారిలోను మీరు చూస్తున్నారు, చెట్లను నాటుతూనే ఉన్నారు. అదొక ప్రోగ్రామ్ పెట్టారు. Now you can see in your villages and in the roads also there is a program to plant trees. వ్యాపారం చేస్తున్నారు. Because of that they do their business. ఇవన్నీ భూమి మీద జరుగుతుంది, కళ్ళారా చూస్తున్నారు. All these things are happening on the world, you are seeing with your own eyes. కనుక నోవా కాలంలో నిర్లక్ష్యం చేసినందువలన వారు తప్పించుకోలేకపోయారు, నశించిపోయారు. అలాగే ప్రభు రాకడ ముందు జరుగును అనే మాట ఈ రాత్రి నీ హృదయంలో పెట్టుకోవాలి. In the days of Noah and in the days of Lot, when we see they neglected, and because of that they are not able to escape, and now also you can see in the days of the Son of Man the same thing is happening on this earth. ఇప్పుడు సేవకుల్లో విశ్వాసుల నిర్లక్ష్య జీవితం ఏంటి? Now what is the negligence seen in the servants of God and believers? మొట్టమొదట ప్రార్థన లేని ఒక జీవితంగా ఒక్కొక్కరి జీవితంలో మారిపోతుంది. First of all we see there is no life of prayer in the life of servants of God and believers. లూకా 21:34 నుంచి 36 చదవండి. Read Luke chapter 21 verses 34 to 36. And take heed to yourselves, lest at any time your hearts be overcharged with surfeiting and drunkenness and cares of this life, and so that day, as a snare shall it come on all them that dwell on the face of the whole earth. Watch ye therefore and pray always, that ye may be accounted worthy to escape all these things that shall come to pass, and to stand before the Son of Man. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండని చెప్పెను. సహోదర సహోదరి, ఈ యొక్క రాత్రి వేళ నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో చూసుకో. Dear brother and sister, examine and see how your life of prayer this night. ప్రార్థన జీవితము చేయకుండా ప్రార్థన
నిర్లక్ష్యంగా సేవకులు విశ్వాసులు జీవిస్తున్నారు. అదే నీ నిర్లక్ష్యమైన జీవితం. Servants of God and believers, they do not pray these days. There is no life of prayer. This is the negligence seen now. నీ ప్రార్థన జీవితం లేకుండా మెలకువగలి ప్రార్థన చేయకుంటే ప్రభు రాకడ ఉరివలి వస్తున్నది. ఒక్క నిమిషంలో నీవు చనిపోవటకు అది సిద్ధపరచబడుతుంది. If you don't have a life of prayer, the coming of the Lord will come upon you as a snare, and it will be just a minute for you to die. అనేకులు కూడా ఈ వాక్యం గ్రహించడం లేదు, మెలకువగలిగి ప్రార్థన చేయడం లేదు. కానీ ప్రభు రాకడ ఉరివలి వస్తుంది కనుక తప్పించుకుంటకు వీలు కాదు. Many of you are not able to understand this verse. You are not able to watch and pray, and because of that the coming of the Lord will come upon you as unawares, as snare. ప్రార్థన జీవితం ఏ విశ్వాస సేవకులు ఉంటారో వారే తప్పించుకుంటారు. తక్కిన వారు తప్పించుటకు సాధ్యం. That's why servants of God and believers should understand that you should have a life of prayer. Then only you can escape. If you don't have a life of prayer, the day will come upon you as a snare. రెండవది వాక్యం చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. Secondly, you are not reading the word of God and you are negligent for it. యోహాను సువార్త 2:14 వాక్యం చదివినప్పుడు, When we turn to John the Gospel chapter 2 verse 14, దేవుని వాక్యం మీ యందు నిలిచినది కనుక మీరు దుష్టుని జయించున్నారు. that's why we read that because the word of God abide in you, you have overcome the world in 1 John chapter 2 verse 14. నువ్వు ఎందుకొరకు వాక్యం చదవాలా? ప్రతిదినము Why should you read the word of God every day? ప్రతిదినము నీ పుస్తకాలు చదువుతున్నావు, నీ పనులు చేసుకుంటున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ దేవుని వాక్యం చదువుతున్నావా? Every day you read your books, you go to all your work, but do you read the word of God every day? నువ్వు దుష్టిని జయించాలంటే నీలో దేవుని వాక్యం ఉండాలి. For you to abide in you. మన యేసయ్య వాక్యం ద్వారానే సాతాను జయించాడు. Our Jesus overcame Satan by the word. మత్తయి సువార్త 4:3-10 వాక్యం చదివినప్పుడు, When we read Matthew chapter 4 verses from 3 to 10, శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీ దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. and the tempter came to Jesus and said, if thou be the son of God, you command these stones to become bread. అందుకొరకు ఆయన మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడును. But he answered and said, it is written, man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. 3 పర్యాయములు సాతానుడు యేసు ప్రభువును శోధించాడు. 3 times tempter came to Jesus and tempted him. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం సంబంధించిన 3 కార్యాలు. And the 3 things we can see, the lust and the pride of life. నీ ప్రాణాత్మ దేవుని శోధించే 3 కార్యాలు. All these 3 things will tempt you. Tempt your body, soul and spirit. యేసు ప్రభువుకు వాక్యం తెలుసు కనుక వాక్యం ద్వారా వాని గద్దించి జయించాడు. Because Jesus knew the word of God, he also commanded it, and because of that he overcame Satan. సోదరా సోదరి, నీలో వాక్యమే లేదనుకో, దుష్టుడు వచ్చి నిలబడితే నువ్వు ఎలాగ జయిస్తావు? Dear brother and sister, if you don't have the word of God within you, when the tempter comes to you, how can you overcome him? ఇప్పుడు దేవుని యొక్క ప్రజలకు విరోధంగా సాతాను శక్తులు చెలరేగిపోయి దేవుని బిడ్డలతో పోరాడుతూనే ఉంటున్నవి. Now in these days when we see many satanic powers arose and they are working against the children of God. అందుకొరకు వారు జయించలేకపోతున్నారు. Because of that they are not able to overcome him. సేవకుల దగ్గరకు వస్తున్నారు, తల పెడుతుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దుష్టుని జయించేది వారికి తెలియదు. But they and they get prayed, but they go away, but still they are not able to overcome the wicked one. సోదరా సోదరి, సాతాను చేతబడి శక్తులు అంధకాశకు జయించాలంటే నీలో వాక్యం ఉండాలి. That's why to overcome Satan, the forces of darkness and even the powers of witchcraft, the word of God should abide in you. అందుకొరకు యేసు ప్రభు సాతాను వాక్యం ద్వారా జయించాడు. That's why Jesus overcame Satan by the word of God. మనము తర్వాత చూసినట్లయితే వాక్యం ద్వారా మనము పరిశుద్ధపరచుకొనగలుగుతున్నాం. And secondly, when we see through the word of God, we can be sanctified. యోహాను సువార్త 15:3 వాక్యం. We read it in John the Gospel chapter 15 verse 3. Now we are clean through the word which I have spoken unto you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నీకు వాక్యం ఎందుకు చదవాలి? Why should you read the word of God? నీ పవిత్ర జీవితం కాపాడుకుంటూ Preserve your holy life. యేసయ్య మాటలను చదువుతూ వెళ్ళినప్పుడు
నీ పవిత్రత గురించి ఒక జ్ఞానం దేవుడు నీకు ఇస్తున్నాడు. When you read the words of Jesus, the Lord will give you a knowledge of holiness. ఎఫెసీ 5:27 లో మనం ఏం చదువుతున్నాము? What do we read in Ephesians chapter 5 verse 27? వాక్యంతో ఉదక స్నానం చేత పవిత్రపరచెను. And he also sanctified by the regeneration of the word of God. మత్తయి సువార్త 8:17 లో ఏం చదువుతున్నాము? What do we read in Matthew chapter 8 verse 15? అక్కడ రోగులు స్వస్థపరచబడుతున్నది దేవుని యొక్క వాక్యం ద్వారా. Here the sick people are healed by the word of God. మొట్టమొదటి పవిత్రపరచుకోవాలి. Firstly, you should make yourself clean. నీకు వ్యాధి వచ్చినప్పుడు అదే వాక్యంను ఉచ్చరించినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. When you become sick and when you utter the same word of God, you will be healed of your sicknesses. చదవండి మత్తయి సువార్త 8:17 వాక్యం. Matthew chapter 8 verse 15. When the even was come, they brought unto him, and he cast out the spirits with his word, and healed all that were sick. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచును. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరును. కీర్తనలు 107:20 వాక్యం. Psalm 107 verse 21. 20:20. He sent his word and healed them and delivered them from their destructions. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. నువ్వు వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావు కదా. You are neglecting the word of God. నీకు వాక్యమే లేనట్లయితే నీకు స్వస్థత ఎలా దొరుకుతుంది? If you don't have the word of God, how can you receive the healing from God? అందుకొరకు నువ్వు వాక్యం చదవాలి. That's why you should read the word of God. వాక్యం చదువుతుంటే ఆ వాక్యం నిన్ను ముట్టుకుంటుంది, తట్టుకుంటుంది. When you read the word of God will come to you, it will touch you, it will heal you. హెబ్రీ రాసిన పత్రిక 10:28-29 వాక్యం చదివినప్పుడు, when we read Hebrews chapter 10 verses 28 and 29, చదవండి. He that despised Moses' law died without mercy under 2 or 3 witnesses. Of how much sorer punishment suppose ye shall he be thought worthy, who hath trodden under foot the Son of God, and hath counted the blood of the covenant wherewith he was sanctified an unholy thing, and hath done despite unto the Spirit of grace. ఎవడెనను మోషే ధర్మశాస్త్రములను నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారు చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన దండనకు పాత్రుడుగా ఎంచబడిన మీకు తోచును. ఎంతగా దండనకు పాత్రుడుగా మారతాడని మనం గ్రహించాలి. We should also know that how much worthy he will become for punishment. ఇప్పుడు నిర్లక్ష్యం ఏం చేస్తున్నారు? Now how do they neglect now? దేవుని కుమారుని పాదములతో త్రొక్కుతున్నారు. Now they have trodden underfoot the Son of God. యేసయ్య రక్తమును, పరిశుద్ధపరిచే రక్తమును, సాధకమైన రక్తము, నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచుతున్నారు. And hath counted the blood of the covenant wherewith he was sanctified and as an unholy thing. ఆ యొక్క పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారు. They despise the Spirit of God. అప్పుడు ఎంత దండనకు పాత్రులుగా మారతారని పరిశుద్ధ పౌలు అంటాడు. That's why St. Paul writes here how much sorer punishment they will receive. నువ్వు తిరిగి పాపం చేసినట్లయితే యేసయ్యను నీ కాళ్ళ కింద తొక్కుతున్నావు. If you sin again and again, you are treading Jesus under your feet. తృణీకరిస్తున్నావు. You are despising the blood which will sanctify you. పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నావు. You are despising the Holy Spirit. ఇలాగా అనేకులు నిర్లక్ష్యం చేసి దండనకు పాత్రులుగా మార్చబడుతున్నారు. Because of this negligence, many have become worthy of punishment. సోదరా సోదరి, నీ జీవితంలో పరిశుద్ధ జీవితం చేయకుండా నీ ఇష్టానుసారం జీవిస్తే ప్రభువును కాళ్ళ కింద తొక్కుతున్నావని నువ్వు మర్చిపోవద్దు. That's why do not forget that if you don't live a holy life, if you despise the Holy Spirit, it means that under your foot you have trodden the Son of God under your foot. నిబంధన రక్తమును నువ్వు అపవిత్రంగా ఎంచుకుంటున్నావు. And here it is said you are also making an unholy thing, the blood of the covenant. ఈ కాలంలో ఇదే నిర్లక్ష్య జీవితం చేస్తున్నారు. In these days, this is the negligence seen in the life of people. హెబ్రీ రాసిన పత్రిక 10:24. Read Hebrews chapter 10 verse 24. కొంతమంది కూటాలకు రాకుండా వారు Or when we see some people, they show their negligence not attending to the assemblings of the saints. చదవండి.
And let us consider one another to provoke unto love and to good works, not forsaking the assembling of ourselves together, as the manner of some is, but exhorting one another, and so much the more as ye see the day approaching. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఈ వాక్య ప్రకారం చూసినట్లయితే అనేకులు కూటాలకు రాకుండా నిర్లక్ష్యంగా మారిపోతున్నా. According to this verse, when we see many people are negligent to attend the assemblings of the ప్రభువు saints. అక్కడ సమీపించిన కొద్దీ ఒకరినొకరు ఉత్సాహపరచుకొని త్వరగా కూటం రావాలా వెళ్ళాలి అని చెప్పాలి. Because the coming of the Lord is near, everyone should provoke one another and say, we shall go, we shall attend all the meetings. వచ్చి అటెండెన్స్ ఇచ్చేసి వచ్చామయ్యా సలాం కొట్టి కానికిచ్చి వెళ్ళిపోవడం కాదు ప్రభు రాకడకు సిద్ధపడేది. It is not that coming for the Sunday worship, just giving an attendance and saying praise Lord to the saints and going away. It is not the sign for you to prepare for the coming of the Lord. ప్రభు రాకడకు ఒక భయంకరమైన నిర్లక్ష్య జీవితమే నిద్ర. And one of the terrible negligence seen in the life of people is their sleeping and slumbering. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వాక్యం చదివినప్పుడు When we turn to Matthew chapter 25 verses 1 to 13, వీరు ప్రభు రాకడకు చేయి విడిచిపెట్టబడ్డ గుంపు. here we see a group of people who are left behind in the coming of the Lord. బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. And they were wise virgins and foolish virgins. కానీ ఇద్దరికి నిద్రనే. And they all slept, it is said. అందరూ బాగా గ్రహించాలి, నీ నిద్రపోతుగా మారిపోతే నిద్రలోనే ఉంటే నువ్వు బుద్ధిగల కన్యకనే, ప్రభు రాకడకు ఎత్తబడవు. Understand that if you slumber and sleep, you may be a wise virgin, but still you cannot be caught up in the coming of the Lord. అనేకులు కూడా ఇప్పుడు నిద్రకు చాలా సమయం ఇస్తున్నారు. Now many of you are giving more time to sleep. నిద్రపోతేనే ఆరోగ్యమని వారికి విశ్వాసం. And their faith is that if they sleep, they will have good health. కానీ అదే నిద్ర నిన్ను నిర్లక్ష్య జీవితంలో తీసుకుపోతుందని మర్చిపో. But do not forget that same slumbering and sleeping will lead you to a life of negligence. అందుకొరకు మన జీవితంలో నిద్రను ద్వేషించి నిద్రను విడిచిపెడితేనే తప్ప నువ్వు తప్పించుకోలేవు. తప్పనిసరిగా చేయి విడిచిపెట్టబడ్డ సంఘంలోనే వెళ్ళిపోతున్నా. That's why you should hate sleeping and you should forsake sleeping. If not, you will be in a state as the left behind church. మన జీవితంలో నిద్రను మనము జయించాలి. We should overcome sleeping in our life. అందరి ఇళ్లలో అందరికి ఇప్పుడు నిద్రనే. Now when we see in all the homes, everyone is sleeping. మా సేవకులు కూడా కొద్దిగా Servants of God are also slumbering and sleeping in these days. విశ్వాసులకు చెప్పలేము 8 గంటలు 12 గంటలే నిద్రపోతున్నారు. And when we no need to tell about the believers, they're sleeping till 8 and to 12. సోదరా సోదరి, నువ్వు నిద్రపోవటం వలన నాకేం అసూయ లేదు, కానీ రాకడకు పోలేవు, నిర్లక్ష్య జీవితం వస్తుంది, చేయి విడిచిపెట్టబడతావు, తప్పించుకుంటకు మార్గం లేదు. Dear brother and sister, we are not jealousy because you are sleeping, but you should understand that if you sleep like this, you cannot be caught up in the coming of the Lord. మొదటి పేతురు 1వ అధ్యాయం 5 నుంచి 7 వాక్యంలో చదివినప్పుడు, When we read 1 Peter chapter 1 verses 5 to 7, కడవల కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీ కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు ఉన్నది. here it is said, who are kept by the power of God through faith unto salvation, ready to be revealed in the last time. కడవరి కాలంలో పొందబోచున్న రక్షణ, The last time. ఆ సమయంలో మనకు పలు విధములైన భయంకర శోధనలు వస్తున్నవి. In that time we will face many terrible trials and tribulations. ఆ కింది వాక్యం చదివినప్పుడు, నశించిపో సువర్ణం అగ్ని చేత శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునకు మీకు మెప్పు మహిమ ఘనత కలుగును కారణమగును అని చూస్తున్నా. That's why when we go through manifold temptations, we should understand the trial of our faith being much more precious than of gold that perisheth, though it be tried with fire, might be found unto praise and honor and glory at the appearing of our Jesus Christ. సోదరా సోదరి, అగ్ని వంటి శోధన అనేది నేను కాల్చుటకు రావడం లేదు, నేను పరిశుద్ధపరిచి పరిపూర్ణపరచుటకే దేవుడు అనుమతిస్తున్నాడు. These fiery trials are not coming so that it may consume you. The Lord want to make you holy and to sanctify you. The Lord is allowing such trials in your life. శోధనలన్నీ కూడా విశ్వాసం ఎలాగుందని పరీక్షింపబడుతుంది. By the trials and temptations you face, you can understand how is your faith. అందుకొరకే ప్రభు కూటంలో రాకుండా
నిర్లక్ష్యమైన జీవితమును మనం విడిచిపెట్టాలి. That's why we should leave this negligence of not attending the meetings appointed in the church. శోధన సహించువాడు ధన్యుడు అని చూస్తున్నాం. We read that blessed is the man who endured temptation. ఎవరైతే శోధన సహిస్తారో వారికే జీవ కిరీటం అని చూస్తున్నాం. Whosoever shall endure temptation, they will receive the crown of life. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. James chapter 1 verse 12 we read. Blessed is the man that endureth temptation, for when he is tried, he shall receive the crown of life, which the Lord hath promised to them that love him. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అనేక విశ్వాసులు పరీక్ష వచ్చిన వెంటనే ప్రభుని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. Many believers and some servants of God also, when they face these temptations and trials, they leave the Lord, they leave the church and they go away into the world. శ్రమలు శోధనలు నిన్ను పూర్ణపరిచి యేసు ప్రభువలే మారుస్తుంది. But all these temptations will make you perfect and will make you like Jesus. 2 పేతురు 3వ అధ్యాయం 8 నుంచి 12 వాక్యం చదివినప్పుడు, When we turn to 2 Peter chapter 3 verses from 8 to 12, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాదు. here the Lord is not slack concerning his promise, as some men count slackness. కానీ ఎవడు నశింపకుండా వాళ్ళని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందాలని కోరుచున్నాడు. But is long suffering to usward, not willing that any should perish, but that all should come to repentance. మీ ఎల్ల దీర్ఘశాంతం కలిగిన వాడై త్వరగా ప్రభు రావడం లేదు. And because of coming very soon. కానీ నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి? But what you should do in your life, పరిశుద్ధమైన ప్రవర్తనతోను, you should have a holy manner of conversation, భక్తితోను, you should be godly, ఎంతో జాగ్రత్తగా నువ్వు ఉండాలి. you should be seen with all diligence. అప్పుడే గాని నువ్వు తప్పించుకుంటకు నీకు మార్గం దేవుడు చూస్తున్నాడు. Then only there will be a way for you to escape. ప్రభు త్వరగా వస్తున్నాడు గనక, Because Jesus is coming soon. పశ్చిన పౌలు ఏమంటాడు? What does St. Paul say? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? How shall we escape if we neglect so great salvation? సోదరా సోదరి, రాకడకు నువ్వు చేయి విడిచిపెట్టబడ్డట్లయితే అంతకిస్తూ సిద్ధంగా ఉన్నాడు. వాడు వచ్చి నిన్ను హింసించి అతసాక్షిగానే చంపుతాడు. Dear brother and sister, if you are left behind in the coming of the Lord, Antichrist is waiting for you. He will torture you and you will die as a martyr in his hands. నువ్వు చేయి విడిచిపెట్టబడ్డట్లయితే బహుశ్రమల పాలైపోతావు. Face terrible trials and నోవా temptations. కాలంలో, లోతు కాలంలో తప్పించుకోలేకపోయారు. In the days of Noah and in the days of Lord, they are not able to escape. యేసే అంటాడు మనం అదే కాలంలో జీవిస్తున్నాం. Jesus says that we are seen in the same state in these days. నువ్వు ప్రభు రాకడ సిద్ధపడుతున్నావా? Do you prepare yourself for the coming of the Lord? రాబో ఉగ్రత, రాబో శ్రమలు, రాబో కష్టాలను తప్పించుకోవడానికి నీకు సాధ్యమవుతుందా? Are you able to escape all the sufferings and all the trials that are you going to face in the days to come? దేవుని ఆత్మ సంఘములో బోధిస్తూనే ఉంది. The Spirit of God is teaching to the church. భయంకర కాలం రాబోతుంది. Terrible days are going to come. భయంకర శ్రమలు రాబోతున్నాయి. Terrible sufferings are going to come. ఒకసారి దేవుడు 2 సంవత్సరాల నుంచి లాక్డౌన్, వైరస్ ఫీవర్ ఇవన్నీ కూడా మనకు కరోనా చూపిస్తూనే వచ్చాడు. For the past 2 years, the Lord is showing us how the world is tormented by diverse kind of corona and viruses. Many lakhs of people are not able to escape. దేవుడు కృప చేత నీకు ఒక సంవత్సరం ఇచ్చాడు. But by the grace of God, the Lord has granted you a new year. అయితే నువ్వు రాకడ సిద్ధపడుతున్నావా? But do you prepare yourself for the coming of the Lord? ఇప్పుడు రాబోచిన శ్రమలు సంఘాన్ని మీదకి వస్తున్నవి. Now the sufferings are going to come upon the church. సేవకులు విశ్వాసుల మీదకి వస్తుంది. Now the sufferings are for the servants of God and believers. నువ్వు ఎలా తప్పించుకుంటావు? How can you escape? నువ్వు తప్పించుకోవాలంటే నీ జీవితంలో పరిశుద్ధ జీవితం ఉండాలి. For you to escape, you should have a life of holiness within you. నీతిగల జీవితం ఉండాలి. You should live a life of righteousness. దేవుని ఆరాధిస్తూ సేవిస్తూ జీవించాలి. You should worship the Lord. You should serve the Lord your days. శత్రు చేతుల నుంచి నువ్వు విడిపింపబడాలి. You must be delivered from the hand of your enemies. అప్పుడేగా నువ్వు జయిస్తావు. Then only you can overcome. అప్పుడే నువ్వు ప్రభు రాకడ Then సిద్ధపడుతున్నావు. only you can prepare yourself for the coming of the Lord. ఈ 4 కార్యములు నీ జీవితంలో చేయటకే గొప్ప రక్షణ నీ కొరకు ప్రభు
to do these 4 things in your life, the Lord has prepared for you so great salvation. ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? How can you escape if you neglect so great salvation? ఈ దినమే నీ నిర్లక్ష్య జీవితం విడిచిపెట్టాలి. Right today you have to leave your life of negligence. సాతానుడు సంఘమును సేవకులు విశ్వాసులను మోసపరుస్తున్నాడు. Satan is deceiving the servants of God and believers in the church these days. ఈ రాత్రి నువ్వు విడుదల పొంది తిరిగి ఆది ప్రేమలో మొదటి ప్రేమలోనికి రావాలి. This night you have to be delivered and you should return back to the first love and first experiences. అందరూ మోకరించండి. Shall we all kneel down? బలమున్నోళ్ళు పెద్ద మోకాలు. Those who have strength, please stand on your knees. లేనట్లయితే అందరూ లేచి నిలబడండి. If not, every one of you kindly stand up. అందరూ లేచి నిలబడండి. Please kindly stand up now. ఒకసారి ధ్యానించు, వాక్యం ఉంది ధ్యానించు. For a minute you meditate the word of God. నిర్లక్ష్య జీవితము ప్రభు రాకడ నుంచి నిన్ను తొలగిస్తుంది. If you have this life of neglect, make you to go away from the coming of the Lord. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? How can you escape if you neglect so great salvation? అది ప్రభు వలన, అది దేవదూతల ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా బయలుపరచబడ్డది. It is revealed through the Father God and through the angels. ప్రభువైన యేసు బోధించడం ద్వారా ప్రారంభించబడ్డది. And it began by the teachings of our Lord Jesus. అపోస్తలుల ప్రవక్తల ద్వారా దాన్ని స్థిరపరిచారు, సూచక్రియల ద్వారా. And by confirmed it through the signs and also the wonders through the apostles. చివరికి కల్వారి రక్తమును కార్చుట ద్వారా దాన్ని సిద్ధపరిచాడు. And finally by the blood on the cross of Calvary, Jesus has prepared the salvation. సోదర సోదరి, ఆ రక్షణ శృంగము, ఆ రక్షణ శిరస్థావనమును కాపాడుకుంటున్నావా? Dear brother and sister, do you preserve this horn of salvation? Do you preserve the helmet of salvation? నీకు తెలియకుండానే సాతానుడు నిర్లక్ష్య జీవితం చేస్తున్నాడు, And తీసుకొస్తున్నాడు. without your knowledge, Satan is bringing negligence. ఈ సంవత్సరమే నీకు సిద్ధపడే సంవత్సరంగా దేవుడు ఇస్తున్నాడు. The Lord has given this year for you as a year of preparation. నీ నిర్లక్ష్య జీవితం విడిచిపెట్టు. That's why leave all your negligence. ఈ నిర్లక్ష్యమే అనేకులను నశించిపోయే విధంగా చేస్తుంది. Because this negligence will make many to be perished in this world. నోవా కాలములో నిర్లక్ష్యమును బట్టి ప్రపంచమే నశించిపోయింది. Because in the days of Noah, when we see, because of the negligence, the whole world perished in those days. లోతు కాలంలో సొదొమ గొమొర్రా అగ్ని చేత కాల్చబడ్డది. In the days of Lot, when we see Sodom and Gomorrah was also consumed by fire. సోదరి, నీ కొరకు నా కొరకు కల్వారిలో మరణించిన యేసు ఈ గొప్ప రక్షణ నీ కొరకు సిద్ధపరిచాడు. Dear brother and sister, Jesus who prepared this salvation on the cross of Calvary has given it unto ఈ us. గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుంటాం? That's why how can you escape if you neglect so great salvation? అందరు కళ్ళు మూసుకో. Shall we all close our eyes? దేవుని దగ్గర క్షమాపణ అడుగు. From God. నీ నిద్ర జీవితం మానేయాలి. That's why you should leave your life of sleeping. నీ కూటములు రాకుండా నిర్లక్ష్యం విడిచిపెట్టాలి. You are negligent attending for the meetings, you have to leave that character. ప్రార్థన చేయడం అనేది నిర్లక్ష్యం తొలగించుకో. That's why even in the life of prayer, all your negligence should be removed now. వాక్యం చదవడమును ఈ దినము నుంచే తీర్మానం చేయి. Right today, make a decision to read the word of God. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటావు? How can you escape if you neglect so great salvation? ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు త్వరగా రాబోతున్నాడు. Our Lord Jesus Christ is going to appear very soon for your sake and for my ఈ sake. రాత్రి నిర్లక్ష్య జీవితం తొలగిపోవాలి. That's why tonight this life of negligence should be taken away from us. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తి చేత నీకు విడుదల ఇస్తున్నాడు. The Holy Spirit God, by His power, He is delivering you tonight. పరిశుద్ధాత్మ దేవుడు నీ నిర్లక్ష్యమును నిర్మూలం చేస్తున్నాడు. Oh, the Holy Spirit God is destroying this life of negligence. Surrender yourself to God. సమర్పించుకో. You surrender to God. పరిశుద్ధ జీవితం చేయడానికి దేవుడు కృపిస్తాడు. The Lord will give you grace to live a holy life. నీతిగా జీవించడానికి కృపిస్తాడు. He will give grace to live a life of righteousness. దేవుని సేవించడానికి కృపిస్తాడు. He will grant grace to serve God. అప్పగించు. You surrender to God. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దిగుతున్నాడు. The Holy Spirit is descending upon you. అభిషేకం నీ మీద దిగుతుంది. The Holy Spirit is coming upon you. అద్భుత విడుదల ఇస్తున్నాడు. A great wondrous deliverance is given unto you. సమర్పించు. You surrender yourself. ఆమేన్ ఆమేన్. రందరా శరందరా శందర మానకతి రందరా శరందరా కిరుబెన మానక శియాలమా దిరీన మానక చరందరా కిరుబెన మానక శియాలమా దిరీన మానక. పాపములను క్షమించి పవిత్రాత్మను ఇచ్చిదరు. పాపములను పవిత్రాత్మను ఇచ్చిదరు.
అభిషేకం మాట్లాడాలి. రక్షణ సమయం అందరూ అభిషేకం నింపబడాలి. త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని. త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని. త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని. అంగీకరించుడి రక్షకుని. త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని. త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని. త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని. త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని. ప్రభు ఈ గొప్ప రక్షణ ఇచ్చిన కారణం ఏంటి తెలుసా? ప్రభు ఈ గొప్ప రక్షణ ఇచ్చిన కారణం ఏంటి? నీ శత్రువుల చేతిలోంచి విడిపించిన కొరకు, నీ శత్రువుల చేతిలోంచి విడిపించిన కొరకే రక్షణ సిద్ధపరిచాడు. నీ వ్యాధి శత్రు నుంచి విడిపిస్తున్నాడు. He is delivering you from the powers of sicknesses. సాతాను శక్తుల నుంచి విడిపిస్తున్నాడు. He is delivering you from the power of Satan. చేతబడి శక్తుల నుంచి He విడిపిస్తున్నాడు. is delivering you. ద్వేషించు వారి నుంచి విడిపిస్తున్నాడు. He is delivering you from the people who hate you. నీ శత్రువే నీ వ్యాధి. Your enemy is your నీ sickness. శత్రువే నీ మరణం. Your enemy is your death. నీ శత్రువే చేతబడులు. Your enemy is the powers of witchcraft. నీ శత్రువే సాతానుడు. Your enemy is Satan. ఇప్పుడే నేను విడిపించబోతున్నాను. Right now the God is going to deliver you. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్ని దినాలు శత్రువు నిన్ను కట్టి పెట్టాడు. Last days the Satan has bound you. ఎన్ని దినాలు నీ శత్రువు వ్యాధి తీసుకొచ్చాడు. Your enemy has చేతబడుల ద్వారా నీ శత్రువు all బంధించాడు. the past days you are bound. Your enemy has bound you by witchcraft. యేసయ్యా నీ కొరకు కలువలో మరణించి రక్షణ తీసుకొచ్చాడు. But Jesus died on the cross of Calvary and has given you salvation. నీ శత్రు నుంచి ఇప్పుడే విడుదల ఇస్తున్నాడు. Right now the Lord is delivering you from your enemies. ఇప్పుడే నువ్వు విడుదల పొందుకో. Right now receive deliverance. రందర శరందర శందర మానక శ్యానవాదిరి నమానక తిరందర ఉరుమన మానక శ్యానవాదిరి నమానక తిరందర శరందర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. The Lord is delivering you. నీ రక్షణ శృంగం నిన్ను విడిపిస్తున్నాడు. Your horn of salvation is delivering you. యేసు నిన్ను విడుదల చేస్తున్నాడు. Jesus is delivering you. యేసు నామములో నీకు విడుదల. Jesus, there is deliverance for you. ఆమేన్. రందర శరందర శందర మానక తిరందర శరందర రబానక శ్యానవాదిరి నమానక తిరందర శరందర. My God, hallelujah, 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 hallelujah. యేసు ప్రభు నీ మధ్యలో సంచరిస్తున్నాడు. Jesus is moving in our midst. ఆయన నీ ప్రక్కలో నిలబడ్డాడు. He is standing by your side. యేసయ్య నీ పక్కలో ఉన్నాడు. Jesus is on your side. ఆయనను ముట్టుచున్నాడు. He is touching you. నీకు విడుదల He is ఇస్తున్నాడు. delivering you. ఆమేన్, ఆమేన్. రందర శరందర శందర మానక రందర శరందర. హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా జయమిచ్చే శత్రుల. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చిన సాతానుపై
శత్రువులపై నీ శత్రు నుంచి విడిపిస్తున్నాను. జయమిచ్చిన సాతానుపై అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. ఎవరు చేయలేని అద్భుతం మనకై చేయనిశ్చయం. ఎవరు చేయలేని అద్భుతం మనకై చేయనిశ్చయం. ఇశ్రాయేలు పాడగా జయమిచ్చిన శత్రువులపై స్తుతి స్తోత్రం అని మన పాడగా జయమిచ్చిన సాతానుపై స్తుతి స్తోత్రం. ఇశ్రాయేలు పాడగా జయమిచ్చిన శత్రువులపై స్తుతి స్తోత్రం అని మన పాడగా జయమిచ్చిన సాతానుపై స్తుతి స్తోత్రం. ఇశ్రాయేలు పాడగా జయమిచ్చిన శత్రువులపై స్తుతి స్తోత్రం అని మన పాడగా జయమిచ్చిన సాతానుపై స్తుతి స్తోత్రం. ఇశ్రాయేలు పాడగా జయమిచ్చిన శత్రువులపై స్తుతి స్తోత్రం అని మన పాడగా జయమిచ్చిన సాతానుపై. ஆமென். அல்லேலூயா. நாம் கேட்டது போல இது ஒரு மேன்மையான ரட்சிப்பு. మనం వినిన ప్రకారముగా ఇది గొప్ప రక్షణ అయినది. இந்த ரட்சிப்பை உலகத்தால பெற்றுக்கொள்ள முடியாது. ఈ యొక్క రక్షణను లోకస్తులు పొందుకొనలేరు. படிப்பினால பணத்தினால பெற்றுக்கொள்ள முடியாது. విద్య ద్వారా ధనము ద్వారా దీనిని మనం పొందుకొన జాలము. உலக அறிவினால் நாம் இந்த ரட்சிப்பை பெற்றுக்கொள்ள முடியாது. లోక జ్ఞానము చేతను వివేకము చేతను ఈ రక్షణను మనం పొందుకొనలేము. இது தேவாதி தேவனால மட்டும் பெற்றுக்கொள்ளுகிற ரட்சிப்பு. ఇది దేవాది దేవుని ద్వారా మాత్రమే పొందుకొనగలిగిన రక్షణ. இயேசுவினால மட்டுமுள்ள ரட்சிப்பு. యేసు ద్వారా మాత్రమే పొందుకొనగలిగిన రక్షణ. அதுதான் இது பெரிய ரட்சிப்பு என்று நாம் வாசித்தோம். అందువల్ల గొప్ప రక్షణ అని చదువుతున్నాము. இந்த ரட்சிப்பை நாம் விட்டுவிட்டால்
இந்த ரட்சிப்பை நீ நஷ்டப்படுத்தினால், ரட்சிக்கப்படாவிட்டால் దండనకి ఎప్పుడు నీ తప్పించి ఉళ్ళ ముడియం. మనం ఈ రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే, ఈ రక్షణ మనం విడిచిపెట్టినట్లయితే శిక్షను ఎలాగున తప్పించుకొనగలము. ఆగియాల్ యావర్కు இந்த ரட்சிப்பு தேவை. కావున అందరికీ ఈ రక్షణ అవసరమైనది. రక్షిக்கப்பட தேவன் உதவி செய்யும்படியாக அவருடைய மனக்கண் அதற்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். ప్రతి ఒక్కరు రక్షణ పొంది నిమిత్తము వారి యొక్క మనోనేత్రములు ప్రకాశింపబడవలెను. దాని కొరకే వందన చేరి దేవుని స్తోత్రించుదము. సోదరం 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 எல்லா காரியங்களும் பணத்தினால மற்றும் படிப்பினால உலகத்தால நாம் பெற்றுக்கொள்ள முடியும். మనము అన్ని కార్యములను విద్య ద్వారాను ధనము ద్వారాను మిగిలినటువంటి పలు కార్యముల ద్వారా సాధించుకొనవచ్చును. చంద్రునిల్ పోగ முடியும், చంద్రమండలములోకి వెళ్ళగలము, பெரிய காரியங்களை கண்டுபிடிக்க முடியும், గొప్ప కార్యములను కనుగొనుచున్నారు. ஆனால் ரட்சிப்பை பெற்றுக்கொள்ள முடியாது. కానీ రక్షణను పొందుకొనలేరు. பாபத்தில் இருந்து ரட்சிப்பு, పాపములో నుండి రక్షణ, పిశాచిல் ఇருந்து రட்சிப்பு, సాతాను నుండి రక్షణ, నరకத்தில் இருந்து రட்சிப்பு, నరకములో నుండి రక్షణ. இந்த ரட்சிப்பை பெற்றுக்கொள்ள இயேசுவின் நாமத்தில் பூமியில் வெளிப்பட்டார். ఈ రక్షణ పొందు నిమిత్తము యేసుక్రీస్తు మనుష్యావతారములో ఈ భూలోకములో ప్రత్యక్షమై ఉన్నారు. ரட்சிக்கப்பட்டதான நாம் இந்த ரட்சிப்பை பாதுகாத்து ஜீவிக்க கிருபை தரும்படியாக ஸ்தோத்திரம் பண்ணுவோம். రక్షణ పొందిన మనము ఈ రక్షణ కాపాడుకుని జీవించుటకు ప్రభు కృప అనుగ్రహించినట్లుగా దేవుని స్తోత్రించుదము. సోదరం 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 இந்த ரட்சிப்பை நாம் அலட்சியம் பண்ணாத படிக்க, தேவ சமூகத்தை அலட்சியம் பண்ணாத படிக்க, உபதேசத்தை அலட்சியம் பண்ணாத படிக்க, தேவன் தந்த கிருபைகள் வரங்களை அலட்சியம் பண்ணாத படிக்க நாம் జీవిక కృప తరుబడియాగ స్తోత్రం பண்ணுவோம். ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా, దేవుని సన్నిధానం నిర్లక్ష్యం చేయకుండా, దేవుడు అనుగ్రహించిన కృపలను వరములను నిర్లక్ష్యం చేయకుండా, ఆయన అనుగ్రహించిన ఉపదేశం నిర్లక్ష్యం చేయకుండా జీవించడానికి மேலும் தேவன் வெளிப்படுத்திய எல்லா சத்திய வசனங்களுக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். ఇంకను దేవుడు బయలుపరిచినటువంటి ఆయన సత్య వాక్కులన్నిటి కొరకై దేవుని స్తోత్రించుదము. முதலாம் நாள் கூட்டத்தை தேவன் தாமே பொறுப்படுத்த துவக்கம் முதல் முடிவு வரைக்கும் தேவ சமூகத்தை தந்தார், ఆశీర్వదించారు. அதற்காக స్తోత్రం பண்ணுவோம். మొదటి దిన కూటమిలో దేవుడు తానే భారం వహించి నడిపించినారు. ప్రారంభం నుండి చివరి వరకు కూడా దేవుడు భారం వహించి నడిపించి ఆశీర్వదించినారు కనుక దేవుని స్తోత్రించుదము. தேவ சமூகத்தில் கொண்டு வந்த எல்லா ஆத்துமாக்களுக்காக, புதிய ஆத்துமாக்களுக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి ఆత్మలందరి కొరకును, క్రొత్త ఆత్మలందరి కొరకును దేవుని స్తోత్రించుదము. எல்லா துதி கன மகிமை கர்த்தருக்கு செலுத்தி ஸ்தோத்திரம் பண்ணுவோம். సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికే చెల్లించి స్తోత్రించుదము. பிதா குமாரன் பரிசுத்த ஆவியானவருக்காய் ஸ்தோத்திரம் பண்ணுவோம். తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించుదము. நாம் ஜெபம் ప్రార్థించుదము. Righteous and Heavenly Father, we praise and thank you for all thy goodnesses. Lord, even on the first day of our convention, you blessed us. You removed all hindrances. You made arrangements, enabled us to hold the first day convention with peace and joy, for which you praise and thank you, Lord. Lord, from the beginning of this meeting till now, your presence was all sufficient for us. You filled our heart with joy and gladness. You undertook for our songs. You undertook for our testimony. And we also thank you, Lord, for all. How shall we escape if we reject this great salvation? It is mentioned this salvation was first through the angels, to the disposition of the angels. Then it was preached by Jesus Christ by giving his own blood, by shedding his own blood on the cross. And thirdly, the apostles preached it by wonders and miracles, and by signs it was confirmed and established. Lord, this message came to us, we who are heathen. You gave an opportunity for us to turn our lives into your hands, for which praise and thank thee.
You gave an opportunity for the beloved ones here also, Lord, to accept Jesus as their personal Savior. If there is anyone else, Lord, we ask you to open the eyes of the understanding, even as the heart of Lydia was open, Lord, for that, to preserve that salvation. What should we do? Why did you save us? That is what we heard today, Lord. Righteous life, that we may live a holy life, that we may escape from the hands of the enemies, and that we may serve you. Lord, let all these things be seen in our lives, Lord. The purpose for which we have received salvation must be established, must be fulfilled in the lives of each and every one. Lord, none of us must become as those during the time of Noah, or like those who during the time of Lot. The word of God came to them, but they rejected it. And we know as to what happened. Lord Jesus, we are in the last day. Help us that we may stay awake. Help us that we meditate the word of God. Help us. It's not enough that we, if we attend Sunday morning worship alone. Help us that we may be in thy presence always, Lord Jesus. We ask that you strengthen thy servant to deliver the message. Use him for thy glory. In Jesus' name we ask thee, Father. நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவரோடு விசேஷமாக தேவ சமூகத்தில் வந்து தெய்வீக ஆசீர்வாதங்கள் விடுதலையை பெற்ற எல்லா தேவ ஜனங்களோடும் கூட இன்று முதல் கொண்டென்றென்றைக்கும் இருப்பதாக. மூன்று அல்லேலூயா சத்தமாக சொல்லுங்கள். எல்லாருக்கும் ஸ்தோத்திரம். ஸ்தோத்திரம் சொல்லுங்க.